ఎవరైనా నీ దగ్గరికి వచ్చి వంట చేసేవాడిని మొహంలా ఉందన్నా అనుకో, రెండో వారం కనపడరాదు. అంటే నా మొహం అంత అధ్వానంగా ఉందా, అంటే అంతలా చేశానా అని చెప్పి ఏం చేస్తారు? బాధపడతారు. అది సమర్పణ. ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఏం పాడావు? గాన కోకిడి కాదు, గాన కాకి నువ్వు. నీ మొహం ఎప్పుడైనా అర్థం చూసినావా? అది ప్రిపేర్ అయ్యావా? ఏం పాడావు అన్నావు అనుకో, చిన్న చూపు పెట్టుకొని ఏం చేస్తారు? అమ్మాయి ఎంత బాధపడతా ఉంటారు. అది సమర్పణ. వడ్డించేటప్పుడు నీకు పుట్టిందా? అంత వడ్డిస్తావా? నీ తాత సుమా అన్నావు అనుకో, నేను వడ్డించను. నన్ను నలుగురు ఎంత మాట్లాడినారు, ఏమన్నారు? నలుగురు ఎంత మాట్లాడినారు, నేను అంటే వాళ్ళని బట్టి చూసి ఇంట్లో కూడా అంటే అలాగే ఉంటావు. సగం సగం మాస్టర్ అలాగే ఉందిగా, సగం సగం అలాగే ఉందిగా. ఏం చదివావు నువ్వు? నీకు శాతం వచ్చా, నీకు సంవత్సరం చేయడం వచ్చా అన్నావు అనుకో, అమ్మా నీకు అంతే సంగతి. ఇంకా పక్కన ఆరాధన ఇంకెక్కడ చర్చి ఉన్నాయో చూసుకుంటారు. ఇక అంటే ఇక్కడ ఏం పని చేస్తా ఉంది? మనిషి మాట అంతేనా? దేవుని మాట ఉంది ఇక్కడ, మనిషి మాట. ఇంకా ఊసే వాళ్ళ గురించి నాకు మొత్తం అతుకుతుంది. ఏం తెలుసా? నీ మోకం అంటే ఏమంటారు? ఇక నువ్వే ఓడిసుకో. నీకు బాగా వస్తే నువ్వే ఓడిసుకో, నాకెందుకు? అరే మైకులు పెట్టండిరా అంటే సౌండ్ బాగా వచ్చిందనుకో, ఏంట్రా సౌండ్ తగ్గించా అంటే నలుగురిలో నన్ను ఇప్పుడు ఏమన్నారు? ఏంట్రా ఆ సౌండ్ తగ్గించు. నాకెందుకు వచ్చింది? నాకేం జీతం ఇస్తున్నారా ఏంటి? నాకేం డబ్బులు ఇస్తున్నారా ఏంటి? ఏదో దేవుడు పని చెయ్యాలని చెప్పి నేను వచ్చాను, ఏదో సేవకు సహకరించాలని చెప్పి నేను వచ్చాను. నన్ను ఇన్ని మాటలు అన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? అంటే ఏమవ్వాలి? రాజు తరపారేసి రావమ్మ రామా కూర్చో, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం కావాలి? చికెన్ బిర్యానీ తింటారా, దమ్ బిర్యానీ తింటారా? చిన్న శోధన రాగానే మందిరాలు మానేస్తా ఉన్నారు. చిన్న శోధన రాగానే పరిచయం చేయటం మానేస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట అన్నాడనుకో, నాకు వద్దులే అమ్మ ఈ పరిచర్య, నేను చేయలేను.